హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా సరికొత్త రుచులతో తెలుగింటి వంటకు స్వాగతం సుస్వాగతం. నోరూరించే రుచులతో కొత్త కొత్త వంటలతో మీ ముందుకు వస్తుంది తెలుగింటి వంట. మరి ఆ రుచులేంటో ఆ కొత్త వంటలేంటో చూద్దామా. మరి అరటికాయ లేకుండా ఏ శుభకార్యం జరగదు. కాబట్టి ఈరోజు ఒక మంచి అరటికాయతో ఈరోజు మీ అందరికి కూడా ఒక మంచి స్నాక్స్ చూపించబోతున్నాం. ఆ స్నాక్స్ ఏంటో చూద్దామా. సీమ అరటికాయ వేపుడు. ఇదేంటి సీమ అనుకుంటున్నారు, ఏంటి సీమ అంటారంటే కాదు. సీమ అనగానే స్పైసీగా కారంగా ఉండేది సీమ. ఎందుకంటే అక్కడ అందరు కూడా కత్తులు నూరుతుంటారు, నాటు బాంబులు వేస్తుంటారు. కాబట్టి ఇది కూడా తింటుంటే వాడికి అతని నాలుక పైన ఉండే బర్డ్స్ కూడా ఆ విధంగా ఆడతాయి అన్నమాట. అందుకనే దీని పేరు సీమ అరటికాయ వేపుడు. సీమ అరటికాయ కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటా, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కట్ చేసిన మిరపకాయలు 2, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర కట్ట 1, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్స్, ముక్కలుగా కట్ చేసిన అరటికాయ 2, నిమ్మకాయ రసం. కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసాం కదా. తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని అరటికాయ ముక్కలు మనం ముందుగానే తీసుకొని కచ్చి అరటికాయను కట్ చేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే నల్లగా అయిపోతుంది కాబట్టి వాటర్లో నానేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నూనె 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. ఇందులో దాంట్లో కొద్దిగా మసాలా దినుసులు, వెల్లుల్లి 1 టీ స్పూన్, పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయను మనము మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్టు, మసాలా దినుసులు వేసుకొని బాగా వేగదాకా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ టమాటా కూడా ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్, అంటే కర్రీకి ఉల్లిపాయ టమాటా వేస్తే ఏ కర్రీ అయినా సరే మంచి కమ్మగా టేస్ట్గా వస్తుంది కదా. అదేవిధంగా మనం ఇందులో టమాటా కూడా కొద్దిగా వేసుకుంటే ఏదైతే స్నాక్స్ చేసుకున్నప్పుడు ఆ అంచుకున్న పట్టుకున్న మసాలా చక్కటి కమ్మటి వాసన, ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి మనం ఇందులో టమాటా యాడ్ చేసాం. ఇది కూడా కర్రీ కాకుండా స్నాక్స్గా చక్కగా వేగిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఉల్లిపాయ టమాటా 2 వేసుకున్నాం. అరటికాయకు పట్టుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ముందుగా మనం ఇందులో చిల్లీ పౌడర్. సీమ అనగానే స్పైసీ అనగానే కారం వల్ల మనిషికి కోపం వస్తుంది. చాలామంది అంటారు స్పైసీ తినాలంటారు. కానీ కారంలో ఉన్న గుణం ఏంటిదంటే కారం కోపాన్ని పుట్టిస్తుంది. సాల్టు బ్లడ్ను పరిగెత్తిస్తుంది. ఎక్కువగా ఉప్పు తిన్నా, ఎక్కువ కారం తిన్నా కూడా కోపం అనేది రెక్టిఫై అవుతుంది. కాబట్టి చూసే ముందు చాలా వరకు ఏంటంటే స్పైసీ తింటేనే చాలా బాగుంటుందని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ కారంలో రజోగుణం ఉంది. రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసాం, కారం వేసుకున్నాం. ఈ ఉప్పు కారం వేసుకున్న తర్వాత మనం ఇందులో
ముక్కలుగా కట్ చేసిన అరటికాయలను ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇది పచ్చి అరటికాయ, దీన్ని మాత్రం మనం ఇంకేమీ ఉడికించుకోలేదు కాబట్టి మసాలాలో మగ్గితే ఆ మసాలా దానికి పట్టుకొని చక్కటి టేస్ట్, చాలా మసాలా పట్టుకోవడం వల్ల ఆ మగ్గి మెత్తబడిపోతుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే మీరు స్నాక్స్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలాగే చిటికెలో స్నాక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా ఎర్రని కలర్ అరటికాయ, వైట్ అరటికాయ పోయి మొత్తం మనం రంగు వేసుకున్నట్టుగా, అంటే చికెన్ 65 ఏ విధంగా చేస్తామో ఆ విధంగా కలర్ ఫుల్గా మంచి కలర్ వచ్చేసింది. ఇక్కడ ఇది చిన్నని మంట పైన, సన్నటి మంట పైన మంచిగా మగ్గాలి. వంటల్లో ఎప్పుడు చేసినా కూడా మనం చేస్తున్న వంటల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటిది, ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటిది అనేది తెలియకుండా వంటలు తెగ చూసేస్తూ ఉంటాం. ఎవరెవరో ఏదో వేసేసారు, మనం కూడా వేసేస్తాం. దాంట్లో ఉన్న గుణాలు, పోషక విలువలు తెలియలేక ఈరోజు మర్చిపోతున్నాం. ఎందుకంటే పాతకాలపు నాటి వంటలు తీసుకోండి మీరు, చక్కటి మట్టి కుండలో వంట చేస్తే మట్టి కుండ లోపట 18 ఖనిజాలు ఉంటాయి మట్టిలో. అందుకే మట్టి లోపల మాణిక్యం అని చెప్తారు. కాబట్టి మట్టితోటి చేసినప్పుడు మనకు వంట చేసేదానికి సరిపడా పోషక గుణాలు మొత్తము మట్టి నుంచి రియాక్ట్ అయ్యి ఫుడ్కి వచ్చేసి మనం తినే ఫుడ్లో హెల్తీ తయారైపోయింది. ఇప్పుడు ఏంటంటే మనము కుక్కర్స్ అని, నాన్ స్టిక్ ప్యాన్స్ అని రకరకాల కెమికల్ మెటీరియల్ వాడడం వల్ల కూడా సగం మనకు హెల్త్ను చెడగొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వాడుతున్న మెటీరియల్ ఎలాంటిది, వంట పాత్ర ఏ విధంగా ఉంది, అది కూడా మీరు తప్పకుండా చూసుకొని వంట చేయగలిగితే మన హెల్త్ను మనం చక్కగా ఉంచుకోవడానికి ఒక మంచి అవకాశం. అరటికాయ మగ్గి మంచి వేడి మగ్గడం వల్ల మంచి మెత్తబడుతుంది. అదేవిధంగా ఈ ఉల్లిపాయ మనం వేసిన టమాటా దానికి మంచి మసాలా పట్టుకొని చక్కగా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ధనియాల పౌడర్ ఇందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇందులో వేసుకున్నాం. ఈ రెండు వేగి ఇది ఎంత మంచిగా మగ్గితే అంత రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే అరటికాయ ఎప్పుడైతే మెత్తబడుతుందో నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుంది. కాబట్టి మనం చేసేటప్పుడు కొద్దిగా అంటే ఓపికతో మనం చిన్నని మంట పైన దీన్ని చేయగలిగితే, అంటే ఇక్కడ నేను చేసింది స్పైసీ, మీరు స్పైసీ ఇష్టపడలేకపోతే లెస్ స్పైసీ తోటి కూడా చేసుకొని మీ ఇంట్లో చక్కగా మీ పిల్లలకు వంట చేసి పెట్టవచ్చు. అరటికాయ మసాలా మంచిగా దానికి మగ్గి పట్టుకొని చక్కగా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, గరం మసాలా ఫ్లేవర్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే దాని రుచే వేరుగా ఉంటుంది. వావ్, ఎర్రని కలరు, గ్రీన్ కలర్ భలే కాంబినేషన్. స్పైసీకి కొద్దిగా పులుపు జోడి చేస్తే ఉంటుంది రుచి మైమర్చిపోయేలా. కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకుంటే సరిపోతుంది, అంతే. వావ్,
సీమ అరటికాయ వేపుడు మొత్తం రెడీ అయిపోయి చక్కగా వేడిగా పొగలు వెళ్తున్నప్పుడు మీరు దీన్ని ఈవినింగ్ టైం స్నాక్స్గా, ఇప్పుడు ముందే చలికాలం, వింటర్ స్టార్ట్ అయిపోయింది, బాగా చలి స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో అంటే లెస్ స్పైసీగా చేసి చిన్నపిల్లలకు పెట్టగలిగితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఈవినింగ్లో బయట డ్యూటీ చేసేసి మీ భర్త మీ ఇంటికి వచ్చిన సమయంలో పిల్లలు ఎలాగో అలసిపోయి ఇంటికి వస్తారు, ఆ టైంలో మంచి స్నాక్స్ ఇవ్వగలిగితే మిమ్మల్ని కూడా చక్కగా చాలా బాగా చేసేదని చెప్పేసి మెచ్చుకొని మీకు మంచి సర్ప్రైజ్ ఇస్తారు. ఎందుకంటే దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, మంచిగా మాడు ఆ మసాలా అంతా కూడా వేగి ఆ నల్లగా వచ్చినప్పుడే దాంట్లో కమ్మదనం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెడీ అయిపోయింది. మరి సీమ అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేయ విధానం మరొకసారి క్లుప్తంగా చూద్దాం. సీమ అరటికాయ వేపుడు కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ పేస్ట్, తరిగిన టొమాటో, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, తరిగిన వెల్లుల్లి, తరిగిన కొత్తిమీర, మసాలా దినుసులు, నూనె, అరటికాయ ముక్కలు, నిమ్మరసం. తయారీ విధానం: సీమ అరటికాయ వేపుడు తయారీకి ముందుగా ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగిన టమోటా వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో కారం వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఉప్పు, అరటికాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని సన్నని మంటపై కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. అలాగే అందులో కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. తయారు చేయ విధానం మరొకసారి చూశారు కదా అందరూ. ఇప్పుడు నేను దీని రుచి ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. మరి అంత స్పైసీగా ఏం లేదు, మీడియం స్పైసీగా ఉంది. చూసారు కదా, ఈరోజు మంచి స్నాక్స్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీరందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను ఇది స్నాక్స్ ఈరోజు లంచ్కు నేను కూడా దీన్ని తెల్లన్నంతో ఇదే స్నాక్స్ తోటి నేను లంచ్ చేస్తూ ఉంటాను. మంచి రెసిపీతో మళ్ళీ వచ్చే వెబ్సైట్లో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, అంతవరకు బాయ్.